మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూము నివాసులము మేము మీడియాకు విన్నవిస్తున్నది ఏమనగా, మరి 3 సంవత్సరాలుగా 400 బెడ్రూములు అక్కడ పట్టణ శివార్లో నిర్మించడం జరిగింది. దాదాపుగా 1500 పైసలకు అక్కడ పాపులేషన్ కలిగినారు. మరి ఓటర్స్కి సంబంధించినటువంటి చూసినప్పుడు ఒకే వార్డుగా అది లేదు, 12 వార్డులలో చెల్లాచెదురుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి 12 వార్డులలో చెల్లాచెదురుగా ఉండడం అనేటువంటిది ఇది ఏ రాజ్యాంగంలో లేదు. మరి ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసేగా ఉంది, అపహాస్యం చేసేగా ఉంది. మరి వాళ్ళ పేదల బాధలు పట్టించుకునేడానికి మరి ఏ కౌన్సిలర్ రానటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. కాబట్టి మరి ఇలాంటి స్థితిలో 3 సంవత్సరాలు వేచి చూసినటువంటి వాళ్ళం కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రభుత్వ అధికారులందరికీ కూడా మేము విన్నవించుకున్నప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటిది స్పష్టంగా అర్థమై మరి మా గోడును ఎవరికి చెప్పుకోవాలనేటువంటిది ఆలోచనతోటి గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అది రిట్ పిటిషన్ పోలంపల్లి రాజు హైకోర్టు అడ్వకేట్ గారి ద్వారా ఇవాళ రిట్ పిటిషన్ వేయడం జరిగింది. 1752 రిట్ పిటిషన్ నంబరు. మరి దీని ద్వారా గౌరవ హైకోర్టు కూడా ఆలోచన చేసి మరి ఇది ఎక్కడ లేదు, దీనికి సంబంధించినటువంటిది ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఏదైతే అక్కడ కోర్టులో వాదనలు జరిగాయో మా గోడును ఆలకించినటువంటి న్యాయస్థానం ఇది న్యాయమైంది, సమంజసమైందని చెప్పేసి ఆలోచన చేసి ఒక తీర్పును వెలువరించడం జరిగింది. 7 రోజుల్లోగా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలనేటువంటిది తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం ఇవాళ మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం కోసము ఇవాళ జిల్లా కలెక్టర్కి ఇస్తున్నాము. మున్సిపల్ కమిషనర్ కూడా ఇది అందజేయడం అనేటువంటిది జరిగింది, కాపీని అందజేయడం జరిగింది. వారు 7 రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలి, హైకోర్టు తీర్పునైనా కనీసం గౌరవించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము కాలనీ వాసులుగా కాలనీ అభివృద్ధి కమిటీగా మేము ఇవాళ అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత కార్యాచరణను తద్వారా మేము రూపొందిస్తాం. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్కి సంబంధించి 3 సంవత్సరాలుగా 400 బెడ్రూమ్లు అక్కడ నిర్మించారు. దాదాపు 1500 మంది పాపులేషన్ అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అక్కడే ఉన్నారు. ఈ ఓటర్లకు సంబంధించినటువంటిది 12 వార్డులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. మేము మరి 3 సంవత్సరాలుగా దాన్ని సపరేట్ వార్డుగా చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి అనేక దఫాలుగా మేము విన్నవించుకోవడం జరిగింది. ఆయన వారు స్పందించలేదు, ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. మరి ఇట్లా రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో ఇవాళ అధికారుల తీరు ఉన్నది. అదేవిధంగా రాజ్యాంగ ఆదేశ సూత్రాలను కూడా పాటించలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఓటరు 12 వార్డులలో చెల్లాచెదురుగా ఉండేటువంటి పరిస్థితి అంతా కూడా చూసి మేము గౌరవ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. పోలంపల్లి రాజు అనేటువంటి హైకోర్టు అడ్వకేట్ ద్వారా మేము హైకోర్టును మేము పిటిషన్ పెట్టడం ద్వారా ఆ పిటిషన్ ద్వారా వాళ్ళు వెంటనే ఆ రిట్ పిటిషన్ వెంటనే ఆలకించి మా గోడును ఆలకించినటువంటి గౌరవ హైకోర్టు వెంటనే 7 రోజుల్లోగా ఇది ప్రత్యేక వార్డును చేయాలని చెప్పేసి ఆదేశాలు అనేటువంటి ఉత్తర్వులు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా ఈరోజు ఆ ఉత్తర్వుల కాపీని ఇవాళ మీకు మున్సిపల్ చైర్మన్ గారికి అందజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. చైర్మన్ గారు లేరు, మీకు కమిషనర్ గారు లేరు, కమిషనర్ గారికి అందజేద్దామని వచ్చాం. కాబట్టి లేరు కాబట్టి మీకు ఈ సంబంధిత ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్య విజయం, ఒక రకంగా పేదల విజయం. ఇది పేదల యొక్క ఓటరు యొక్క విజయం అనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. అట్లా 7 రోజుల్లోగా ఇది చేయాలని చెప్పేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విన్నాం.